నడవండి అలా మార్చారు చూడండి, అలా బయటకు వెళ్ళిపోండి, అలా బయటకు వెళ్ళిపోండి. చూడండి ఎగ్జిట్లో గుడి వెనకాల తీస్తారండి కన్నడవాడి కాదు. అలా వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి సార్. ఎగ్జిట్ లైన్ మార్చారు, బయటకు వెళ్ళండి సార్. ఎగ్జిట్ లైన్ మార్చారు చూడండి, గుడి వెనకాల నుంచి వెళ్ళండి బయటికి. ఎగ్జిట్ లైన్ మార్చారండి, గుడి వెనకాల నుంచి వెళ్ళిపోవచ్చండి బయటికి. ఖాళీ చేయండి, లైన్ ఖాళీ ఉంది, 10 నిమిషాలు దర్శనం అయిపోతుంది. లైన్లో వచ్చి తొందరగా అయిపోతుంది. అలాగే అలాగే ఒకసారి ఆయనమ్మా నడవాలి. 2 వస్తున్నాడు గుడి వరకు చూస్తున్న ఆగాలి ఆగాలి అమ్మ మీరు ఆగాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి నేను ఈవోగా పనిచేస్తున్నాను. ఈరోజు రథసప్తమి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా భక్తులు చాలా ఉత్సాహంగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ చాలా ఉత్సాహంగా ఈ యొక్క పర్వదినాన్ని జరుపుకుంటారు. అలాగే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కూడా ఇప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి. దీని తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క విగ్రహం దగ్గర భక్తులందరూ కూడా వచ్చి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. సూర్య నమస్కారాలు అవి కూడా చేయడం జరుగుతుంది. దానిలో సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సుమారుగా మేము 10,000 పైన వస్తారని మా ఎక్స్పెక్టేషను. దాన్ని బట్టి వచ్చిన అందరికీ కూడా ఎలక్ట్రిక్ ఇబ్బందులు కలగకుండా మంచిగా మేము క్యూ లైన్స్ కానీ పెండాల్స్ కానీ ఒక మంచినీళ్ళు కానీ ప్రసాదం కానీ అన్నీ కూడా దేవాలయం తరపున సింహాచలం దేవాలయం తరపున మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
కాబట్టి ఈ పర్వదినాన్ని సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఉత్సాహభద్ర ఉంటారని సెలవు తీసుకున్నాం. థ్యాంక్ ఈరోజు రథసప్తమి పర్వదినాన ఆర్లోలోని ప్రసిద్ధిగాంచిన సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వార్డు నాయకులు ప్రసాద్ గారు మిగతా వాళ్ళు అందరితో కలిసి దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. సెలవు. థ్యాంక్ యూ. అవన్నీ పెట్టమా లోపల చెప్తాను సార్. అవి ఎప్పుడో ముందెట్టి మళ్ళీ మీరు అడగండి. నిజంగా అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు విశేషమైన రోజు అని చెప్పడం నేను ఏదో అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. అలాగే స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామి అలాగే హిమాచల్ వెళ్ళాను. ప్లస్ ఇక్కడ సూర్య దేవుడిని ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళాం, అరసవల్లి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా దూరం అని ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఈ స్వామివారు నెక్స్ట్ అందరికీ అందుబాటులో ఉండే ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. సర్వజనం శకనో బాగుంది.